మీరు కొలవమాకండి. వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వారికి ఉన్నటువంటి పలుకుబడి, వారికి ఉన్నటువంటి మాటకారితనము, ఈ విషయాల్లో చూసి మీరు మోసపోమాకండి. ఒక సేవకుడిని ఎప్పుడు కూడా గురిపెట్టి చూడండి, ఒక విశ్వాసిని కూడా గురిపెట్టి చూడండి. ఆ మాదిరి యేసుక్రీస్తు వారి మాదిరి, ఆ పౌలు గారి మాదిరి ఉందా లేదా అన్నది మీరు చూడండి. ఈ ఖచ్చితంగా మీరు చూసి గురిపెట్టి చూడండి. గురిపెట్టి చూసి మీరు వారిని అవసరమైతేనే ఆ దాంట్లో ఉంటేనే పాలివారిగా వారితో పాటు కలిసి నడవండి. లేకపోతే వారితో మీరు నడవనవసరం లేదు. వారి మార్గం వేరు, మీ మార్గం వేరు. నువ్వు చేసే మార్గం నీకే ఉపయోగపడుతుంది, మనం చేసే మార్గం మనకే ఉపయోగపడుతుంది. కాబట్టి గురిపెట్టి చూసుకోండి. తప్పేమో పాపమేమో ఏమైనా అయిపోద్దాం ఇలాంటివి పెట్టుకోమాకండి. యేసుక్రీస్తు వారు మన శాపాలని పాపాలని మొత్తాన్ని తీసేసాడు. ఆయన ఏ విధమైనటువంటిది ఆయన చేయాలో మనకి క్లియర్ గా చెప్తున్నాడు. ఏ విధమైనటువంటి మాదిరి నడక కలిగి ఉండాలో మనకి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. దాని ప్రకారమే మనం నడవాలి తప్ప మనము